హాయ్ నమస్తే. సో బిర్యానీ వాటర్ మిలన్ తిని ఒక కుటుంబం మొత్తం చనిపోయినారు. సో ఈ వార్త వినగానే చాలా షాకింగ్ అనిపించింది. సో ఎందుకంటే రిలేటెడ్ అది అన్నీ వాటర్ మిలన్ హెల్తీ కదా, అసలు ఏం జరిగింది ఎందుకనేది మీకు డీటెయిల్గా చెప్తాను. వినగానే కొంచెం షాక్ అయ్యాను, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయని. మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, ఎవరైనా అట్లా చేస్తే మీకు కూడా కొంచెం జాగ్రత్త పడతారని. సో ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్, మళ్ళీ అడుగుతున్నానని కాదు, ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతా. నా వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో కంపల్సరీ లైక్ చేయండి, మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం టైం పడుతుంది. సో అయితే ఏం జరిగిందంటే ఇన్సిడెంట్ ముంబైలో జరిగింది. ఆయన పేరు వచ్చేసి అబ్దుల్ ఖాదర్, ఆయన 40 years అంట. సో వాళ్ళ వైఫ్ వచ్చేసి నస్రియా 35 years. చిన్న పాప పెద్ద పాప పేరు ఆయిషా 16 సంవత్సరాలు. ఇంకొక అమ్మాయి పేరు జైనబ్, ఆమె 13 years అన్నట్టు పాప. సో వీళ్ళు మొత్తం నలుగురు వాళ్ళ మొన్న సాటర్డే రోజు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి డిన్నర్కి వెళ్ళారంట. సో డిన్నర్కి వెళ్ళేస్తే అక్కడ అందరూ వీళ్ళందరూ కలిసి నైట్ డిన్నర్ బిర్యానీ తినేసారంట. సో డిన్నర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్గా వాళ్ళ ఇంటికి వచ్చేసేసారంట. సో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వాటర్ మిలన్ తీసుకొని తిన్నారంట. అది డిజర్ట్ అంటే ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది, డీప్ ఫ్రిడ్జ్లో. సో తీసుకొని తిన్నారంట. తిన్నాక ఒక 10 అంటే ఎప్పుడు రాత్రి 12 AM అంటే రాత్రి 12 గంటలకు అట్లా తిన్నారంట. 12 గంటలకు 1 గంట అట్లా అయిందంట తినేసరికి. తినేసిన తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ పాపకి కొంచెం స్టార్ట్ అయిందంట. అంటే ఇది వామిటింగ్స్, మన మోషన్స్, లూజ్ మోషన్స్ అవి అవుతున్నాయంట. తర్వాత అందరికీ సేమ్ సిమ్టమ్స్ వచ్చినాయంట. అయితే వాళ్ళ లోకల్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ని పిలిచి చూపిస్తే ఆయన ఉండి ఇది కొంచెం సీరియస్ అయిపోయిందని చెప్పేసి మన ముంబైలోని జేజే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. సో జేజే హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికి వాళ్ళ చిన్నమ్మాయి చనిపోయిందంట. సో తర్వాత ఆయన వాళ్ళ వైఫ్, ఆమె ఇద్దరు, వాళ్ళ ఇంకో పాప ఇద్దరు చాలా ట్రై చేశారంట డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడానికి. బట్ ట్రీట్మెంట్కి వాళ్ళు సహకరించలేదట. ఆ మార్నింగ్ 10:30 అంటే నెక్స్ట్ డే 10:30కి సో వాళ్ళిద్దరు కూడా చనిపోయారంట. చివరికి లాస్ట్కు 40 సంవత్సరాలు ఆయన అబ్దుల్ ఖాదర్ గారు కూడా సో చనిపోయారంట. సో లిటరల్లీ నిజంగా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే మనం కూల్ ఉండాలని చెప్పేసి వాటర్ మిలన్, కోసిన వాటర్ మిలన్ కానీ అది కానీ డీప్ ఫ్రిడ్జ్లో కానీ అందులో కానీ పెడతాము. సో అంటే నార్మల్గా న్యాచురల్ అయితే ఏం కాదు. అక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం మన టౌన్స్లలో ఇక్కడ అన్ని వాటర్ మిలన్స్ అన్నీ ఏంటంటే ఈ కెమికల్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి అమ్ముతున్నారు కాబట్టి వాటి వల్ల ఫుడ్ పాయిజన్ అయింది చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాటర్ మిలన్, నాకైతే చాలా చాలా ఇష్టం వాటర్ మిలను. నేను అంటే 2-3 times కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాను. అది విన్న తర్వాత షాక్ అయినా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్గా పొలంలో పండించినవి అయితే పర్వాలేదు, ఈ లోకల్లో కొనుక్కొచ్చినవి ఇట్లాంటివి తినాలంటే నిజంగా భయం వేస్తుంది. ఆ ఇంజెక్షన్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అంటున్నారట డాక్టర్లు. సో ఏదైనా నిజంగా అంటే చూడండి, మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోవడం అనేది ఎంత ట్రాజడీ. వినడానికి కూడా భయం వేస్తుంది. సో చిన్న పిల్లలు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టకండి, డీప్ ఫ్రిడ్జ్లో కానీ వాటర్ మిలన్ కట్ చేసింది పెట్టకండి. కొంచెం అది మంచిది కాదని చెప్తున్నారు. సో ఏదైనా న్యాచురల్గా తీసుకోవడం బెస్ట్, కానీ న్యాచురల్ మనకు ఇక్కడ దొరకడం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ అవసరమైతే ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. నేను మీ శ్రీనివాస్. బాయ్. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి వీడియోకి. థ్యాంక్ యూ. మర్చిపోద్దు.